అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జనసేన పోడ్కాస్టర్. గతంలో మంత్రిగా పనిచేసినటువంటి నాకు ఎంతో ఇష్టం ఆయన అంటే చాలా గౌరవం. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి నేను చూస్తున్నా. శ్రీ అంబటి రాంబాబు గారు ఈ మధ్య యూట్యూబర్గా అవసరం ఎత్తారు పవన్ కళ్యాణ్ దెబ్బకి. సో వారు మాట్లాడుతూ ఇప్పుడు జరుగుతున్న ఉదంతం, అరెస్టుల ఉదంతంలో రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేసే ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో దాన్ని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం దుయ్యబడుతూ వారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోలో అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారి తల్లిని ఎవరు దూషించారన్న వాస్తవం కూడా నేను బయటపెట్టబోతున్నా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇట్లాంటి అనలైటికల్ వీడియోస్ని నేను సోదరుల్ని కోరుకుంటున్నా. మీరు దయచేసి నేను అనలైటికల్గా ఏదైనా ఒక వీడియో చేసినప్పుడు, కంటెంట్ చేసినప్పుడు దాన్ని మీరు ఆలోచిస్తూ చూడండి. మీరు జస్ట్ ఏదో నార్మల్గా చూస్తే మీకు అర్థం కాదు, మీకేమో పెద్దగా అనిపించదు. మీరు ఆలోచిస్తే నేను చెప్పాలి అనుకుంటున్న వాస్తవాలు మీకు ఇంకా బాగా అర్థమవుతాయి. వీడియోలోకి వెళ్దాం, అన్నతో మాట్లాడదాం. చెప్పన్నా. నమస్తే. నమస్తేనా. నేను మీ అంబటి రాంబాబుని మాట్లాడుతున్నాను. గుర్తుంది. ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ. ఎస్. రాము అని పిలుస్తారు, వర్మ అని పిలుస్తారు. అవును. సెన్సేషనల్ సినీ డైరెక్టర్, థర్డ్ క్లాస్ స్లమ్ వేస్ట్ సినీ డైరెక్టర్. శివ అనే సినిమాతో 1989లో అదొకటి తప్ప చేసింది ఇంకేం లేదు జీవితంలో. రంగప్రవేశం చేసి ఓకే సెన్సేషనల్ హిట్ ఇచ్చి తెలుగు ప్రజల హృదయాలను దోచుకున్నటువంటి వ్యక్తి వర్మ. తర్వాత చెప్పు దెబ్బలు కూడా తిన్నాడు, చెప్పాలి. అనేక సినిమాలు తీశాడు. చివరికి బాంబే కేంద్రంగా చేసుకుని కూడా హిందీ సినిమాలు చాలా అద్భుతమైన సినిమాలు. ఎవరినో గెలుగుతాం మనోడికి అలవాటుగా, అందుకని అందరికీ తెలిసినటువంటి సత్యం. అవును. శివ తర్వాత క్షణం క్షణం, గాయం, అదేవిధంగా అమితాబ్ బచ్చన్ జిఎస్టి, సర్కార్ అనే చిత్రం, కంపెనీ అనే చిత్రం, ఇట్లా ఒకటి కాదు రెండు కాదు అనేకమైన చిత్రాలు. మనీ మనీ అనేది ఒక చిత్రం. ఇట్లా ఒక సెన్సేషన్, ఒక వైవిధ్యం కలిగినటువంటి చిత్రాలు తీయటంలో రామ్ గోపాల్ వర్మ చాలా దిట్ట. కాదు, కాంట్రవర్షియల్ సినిమాలు చేయడంలో రామ్ గోపాల్ వర్మ దిట్ట. వైవిధ్యమైనటువంటి సినిమాలు తీయడంలో ఎస్ఎస్ రాజమౌళి గారి దిట్ట, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దిట్ట, ఒకప్పటి శ్రీను వైట్ల గారి దిట్ట, కొరటాల శివ గారి దిట్ట, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇలా చాలా మంది ఉన్నారు. సరే, వైవిధ్యం గల చిత్రాలు, సర్కారు, క్షణం క్షణం ఇలాంటి చిత్రాలు తీస్తే పెద్ద వివాదాలున్నా వివాదాలు కాదనే చెప్పాలి. ఓకే. తరువాత పొలిటికల్ సినిమాలు, పొలిటికల్ సెటైర్లు కాదు, వైఎస్ఆర్సీపీని వ్యతిరేకించే వాళ్ళ మీద సెటైర్లు. పొలిటికల్ సినిమాలు కాదు, వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఉండే సినిమాలు. ఇది మాట్లాడాలన్నది నువ్వు కూడా. లక్ష్మీ సెన్టీఆర్, రక్త చరిత్ర, వంగవీటి, వ్యూహం లాంటి తెలుగు చిత్రాలు. రక్త చరిత్ర పరిటాల రవి గారిని ఒక రౌడీగా చిత్రీకరించే సినిమా. నాయకుడు ఆయన్ని ఒక రౌడీగా చిత్రీకరించే సినిమా. వ్యూహం జగన్మోహన్ రెడ్డి గారిని అలా అలా లేపుతా, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని దూయబట్టే సినిమా, అవమానించే సినిమా. ఇంకొకటి బెడ్లో, కడప బెడ్లో, అమరాజ్యంలో కడప బెడ్లో ఏదో తీశాడు, కమ్మరాజ్యంలో కడప బెడ్లో తీశాడు, ఒరిజినల్ టైటిల్ దానికి. సో ఆ సినిమా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని కించపరిచే సినిమా. తర్వాత పవర్ స్టార్ అని ఒక సినిమా తీశాడు, అది సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారినే కించపరిచేటువంటి సినిమా. అంటే వ్యంగ్యంగా మాట్లాడచ్చేమో కానీ కించపరిచే సినిమా. సో అతను తీసిన సినిమాలు రాజకీయంగా ఎవరన్నా ఇబ్బంది పెట్టే విధంగానే ఉన్నాయి తప్ప అతనేమో పెద్ద పొలిటికల్ ఎన్లైటన్మెంట్ ఇచ్చిన పరిస్థితులు లేవన్నా. చెప్పన్నా. కూడా తీశాడు. అవి కాస్త వ్యంగ్యంగాను, కొన్ని సందర్భాల్లో కొన్ని సినిమాల్లో కించపరిచే విధంగా. వ్యంగ్యంగా సినిమాలు తీయడం కాదన్నా, కించపరిచే విధంగా ఉన్నాయి అవి. తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి మీద చాలా సెటైరిక్ సీన్స్ కూడా ఉన్నాయి, చాలా కించపరిచే విధంగా సీన్స్ ఉన్నాయి. ఒకసారి వెనక్కి వెళ్తే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
అనేకమైన చిత్రాలు ఎన్టీ రామారావు గారి మీద సెటైరింగ్ గా వచ్చాయి. అన్న వాళ్ళు వైసీపీ వాళ్ళగా హింసించేవాళ్ళు కాదు. ఇప్పుడు రామారావు గారు హయాంలో కృష్ణ గారు చేసిన సినిమాలు, నీ వీడియో మొత్తం ప్లే చేయలేను కదా నేను. కృష్ణ గారు చేసిన సినిమాలు ఏదైతే ఉందో రాజకీయ విమర్శలు అవి. ఎక్కడా కూడా ఎన్టీ రామారావు గారిని వ్యంగ్యంగా వ్యక్తిగతంగా విమర్శించాలా. అంటే మీరు చేసినట్టు అలా చేయలేదు అప్పుడు. అది అన్న రామ్ గోపాల్ వర్మకి నువ్వు సపోర్ట్ చేయకన్నా, చాలా విషయాలు బయటికి తెలుస్తాయి. మాట్లాడదా చెప్పు. ఈ రోజు రామ్ గోపాల్ వర్మ మీద ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే, రామ్ గోపాల్ వర్మ మీద తెలుగుదేశం పార్టీ వారు కేసు పెట్టారు. అదేంటంటే, ఎవరో ఒక రామలింగం మండల టీడీపీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఆయన మీద మద్దిపాడులో, ప్రకాశం జిల్లా మద్దిపాడులో ఒక కేసు రిజిస్టర్ చేశారు. ఆ కేసు ఏమని రిజిస్టర్ చేశారంటే, వ్యూహం చిత్రానికి ముందు, అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వ్యూహం అనే ఒక చిత్రాన్ని తీయటంలో దాన్ని ఆయన ట్విట్టర్ లో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, వారి సతీమణి బ్రాహ్మణ గారిని వ్యంగ్యంగా చిత్రాలు పెట్టి పోస్ట్ చేశాడు అని. వ్యంగ్యంగా కాదు, ఇదిగో ఇదే చెప్తున్నా, వ్యంగ్యంగా అనరతాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ నేను వైఎస్ భారతి గారిని ఏమన్నాడు, వ్యంగ్యాస్త్రం కాదు, అది వ్యక్తిగత దాడి, వ్యక్తిగత హననం. అది దేశంతో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తన చిత్రాన్ని ప్రమోట్ చేసుకోవడానికి వ్యంగ్యంగా పెట్టాడనేటువంటి ఉద్దేశంతో. వ్యంగ్యంగా కాదన్నా, ఇప్పుడు మొన్న నువ్వు మీడియా ముందు వచ్చి చెప్పావు, నా పిల్లలను కూడా అంటున్నాను, అది వ్యంగ్యం కాదు, అది వ్యక్తిగత దాడి. దాని మీద నువ్వు రెస్పాండ్ అవ్వడం కరెక్టే. రాజకీయాల్లోకి మహిళలను లాక్కూడదు. ఆ బుద్ధి మీ వైఎస్ జగన్కు ఉంటే ఈరోజు ఇలా ఉండేది కాదు, మీ పరిస్థితి 11 సీట్లు వచ్చేది కాదు. ఆ విషయం నువ్వు తెలుసుకోవాలా. మీరు మంత్రిగా పనిచేశారు పెద్దలు. మీద ఇప్పుడు కేసు పెట్టారు. పెట్టిన వారు ఎవరు? తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఆ మండలానికి కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి చేత కేసు పెట్టించారు. కేసు పెట్టించటమే తడువాయా, రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేయటమే తడువాయా, నోటీస్ ఇచ్చారు. అసలు ఇలాంటి వాళ్ళని బయట తిరగనివ్వకూడదన్నా. వీళ్ళకి లేట్ చేస్తారు పోలీసులు నన్ను అడిగితే. ఇలాంటి బయట తిరిగే హక్కు కూడా లేదు వీళ్ళకి. ఆయన పట్టుకురావాలని, పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టాలని, తర్వాత ఏదేదో చెయ్యాలనేటువంటి ఒక ఆలోచన వారికి ఉన్నట్టుగా ఉంది. దీనిలో నాకు అర్థమవుతుంది ఏంటంటే, వ్యూహంలో అక్కడక్కడ కాస్త వ్యంగ్యంగా, వ్యక్తిగతంగా, ముఖ్యంగా లోకేష్ బాబు గారిని, అవును, వ్యక్తిగతంగా అనే పదాన్ని అక్కడక్కడ వాడినట్టుంది. అవును, గుర్తుపెట్టుకుని లోకేష్ బాబు గారు ఏమంటారంటే, నన్ను పప్పు అన్న వాళ్ళ తుప్పంతా వదిలి కొట్టేస్తాను అంటున్నాడు. అది ఎవరన్నా చేస్తాడు. ఎవరిని వ్యక్తిగతంగా నేను వ్యక్తిగత హననం చేస్తానంటే ఎవడు చేతులు గట్టు కూర్చోడు. లోకేష్ గారు చెప్పిన దాంట్లో తప్పేం లేదు. ప్రత్యేకంగా రెడ్ బుక్ ని ప్రత్యేకంగా రాశారు. ఇవాళ రాష్ట్రంలో రెడ్ బుక్ అమల్లో ఉంది. ఎందుకు అమల్లో ఉందంటే మీరు చేసిన పరిపాలన అంత అద్భుతంగా ఉంది కాబట్టి. ఎవరెవరైతే వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేశారో వాళ్ళందరూ తుప్పురే కొడతానని చెప్పి రెడ్ బుక్ వచ్చింది. చెప్పండి. సోషల్ మీడియాలో ఎవరైతే ఏదైతే పోస్టులు పెడుతున్నారో, ఎవరైతే సినిమాలు తీసి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టేసి. అన్న, ఇప్పటిదాకా అరెస్ట్ అయిన ప్రతి ఒక్కడు వ్యక్తిగతంగా తిట్టినోడే. యనమల నాగార్జున యాదవ్ అఖిలానందన్ పుట్టు గురించి మాట్లాడాడు. అనిల్ బోరగడ్డ పవన్ కళ్యాణ్ గారి పిల్లలకి, నారా చంద్రబాబు నాయుడు గారి భార్యకి, నారా చంద్రబాబు నాయుడుకి డెత్ థ్రెట్స్, రేప్ థ్రెట్స్ ఇచ్చాడు. ఓకేనా? తర్వాత ఎవరు మన అరెస్ట్ అయ్యారు, లైన్లో ఉన్న క్యూలో ఉన్న పోసాని గారు కానీ, అక్కడ ఆర్జీవి కానీ పవన్ కళ్యాణ్ గారి మదర్ని తిట్టించాడు. ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా, ఇప్పుడు నువ్వు బాధపడిపోతున్నావు, అయ్యయ్యో మా రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ చేస్తున్నారని. నువ్వు రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ను ఆపుతున్నావంటే పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించిన వ్యక్తికి నువ్వు మద్దతు ఇస్తున్నట్టే. అంటే మీరు ఇన్ని రోజులు రుద్దారు చూసారా, నారా లోకేష్ తిట్టించాడు పవన్ కళ్యాణ్ వాళ్ళ తల్లిగారిని అని చెప్పి. ఇది మొత్తం పోతుందన్నా. ఇక్కడ వైసీపీ వాళ్ళతో నేను కాసేపు మాట్లాడుతున్నా. ఒరే, మీకు మళ్ళీ చెప్తున్నా, బాబాయ్ మర్డర్ని నారాసుర రక్తచరిత్ర చంద్రబాబు నాయుడు చంపించారని మీరు ప్రజలను ఎలా నమ్మించారో, కోడికత్తితో అటాక్ చేయించింది కూడా చంద్రబాబు నాయుడు గారిని మీరు ప్రజలను ఎలా నమ్మించారో, పవన్ కళ్యాణ్ గారి తల్లిగారిని దూషించి కూడా నారా లోకేష్ అని చెప్పి నమ్మించారు. ప్రజలప్పుడు ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించింది చంద్రబాబు నాయుడు గారే, నారా లోకేష్ గారే తిట్టించారు అని ప్రజలందరూ ఎలాగైతే నమ్మారో,
మేము కూడా జన సైనికులు జనసేనాని కూడా నమ్మేటప్పుడు మేమందరం నమ్మాం కాబట్టే అప్పుడు గవర్నమెంట్తో డిఫర్ అయ్యాం. అప్పటి వరకు శ్రీరెడ్డి ఏమంటుంది, నారా లోకేష్ నాకు బాయ్ ఫ్రెండ్ అని చెప్పుద్ది. మీరు తిట్టించి మెల్లగా ఆడ మీద తోసే ప్రయత్నం చేశారా. తర్వాత మీరు అక్కడితో ఆగిరిపోని పవన్ కళ్యాణ్ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి తల్లిని పిల్లలనే కాదు, నారా చంద్రబాబు నాయుడు గారిని సతీమణి నారా లోకేష్ గారి తల్లిగారిని తిట్టేశారు వ్యక్తిగతంగా. మీ బతికే వ్యక్తిగతంగా తిట్టడం. మీకు సబ్జెక్ట్ రాదు, సావదో, మీరు చదువుకొని సావలేదు, మీకు సంస్కారం లేదు, మీరు ఎదవలు, మీరు చదువు సంస్కారం లేని బుద్ధిహీనులు మీరు. మీ జగనే చిన్నపిల్లల ఫంక్షన్లకు వెళ్ళిపోయి అక్కడ 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అని మాట్లాడతాడు. మీ అధికార ప్రతినిధి ఒకరికి సబ్జెక్ట్ ఉండి సావదు. ఆ నా కొడుకులకి ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళే గుర్తొస్తాయి. మీరు పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించారు. పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే కాదు, ఎవరిని దొరికితే వాళ్ళ తల్లిని దూషించడమే. అనూష ఉండవల్లి టీడీపీ తన ఫోటోలు మార్పులు చేస్తారు, అదే పేపర్ పెడతాడు, పేపర్ కటింగ్ వస్తుంది ఒకటి. స్వాతిరెడ్డి తనను కూడా అంతే. ఆడవాళ్ళని దూషించడం అనేది మీ వైఎస్ఆర్సీపీ ప్రధానమైనటువంటి సిద్ధాంతం రా బాబు మీకు అది. పవన్ కళ్యాణ్ గారు ప్రజలు ఎలాగైతే నారా చరిత్ర, కోడికత్తి ఇవన్నీ నమ్మారో, ప్రజలతో పాటు మేము కూడా పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించింది నారా లోకేష్ అప్పుడు నమ్మాము. కానీ మేము గెలిచిన వెంటనే శ్రీరెడ్డి నారా లోకేష్ గారిని దూషించడం, శ్రీరెడ్డి చంద్రబాబు నాయుడు గారిని దూషించడం, శ్రీరెడ్డి వైఎస్ షర్మిల గారిని దూషించడం. అప్పుడు రామ్ గోపాల్ ఇప్పుడు ఇది కూడా చెప్తున్నా, అంబటి రాంబాబు గారు మాజీ మంత్రి గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా రామ్ గోపాల్ వర్మకి. ఆ మహామనిషి ఏం మాట్లాడాడో ఒకసారి విందాం. ఇంకొకసారి నా కొడకల్లారా నారా లోకేష్ పవన్ కళ్యాణ్ గారి తల్లిగారిని దూషించారంటే చెప్పు తెగిపోయేలా కొడుతున్నా. కొడకల్లారా తిట్టించింది మీరు, ఎవరు నా కొడకల్లారా చేసిన తప్పంతా చేసి సైలెంట్గా నారా లోకేష్ మీద దోసేస్తారా? నిజాలు బయటపడినా కూడా చెప్తా, జాగ్రత్తగా వినండి. రామ్ గోపాల్ వర్మ ఈరోజు మీ వైసీపీ మాజీ మంత్రి మద్దతు ఇస్తున్నాడే, వాడు పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించమని నేనే చెప్పానని, అర్జున్ రెడ్డి అప్పుడు సినిమా హిట్ అయిందని మీరు కూడా ఫేమస్ అవుతారని అలా తిట్టమని చెప్పాను నేనే శ్రీరెడ్డికి అని చెప్పి అతనే స్వయంగా ఒప్పుకున్నాడు. మీరు వినండి. ఓ వీడియో విడుదల చేశారు. శ్రీరెడ్డిని పవన్ పైకి తానే ప్రేరేపించానని స్వయంగా ప్రకటించాడు. నేను శ్రీరెడ్డికి ఫోన్ చేసి మీ ఫైట్ నాకు నచ్చింది, నువ్వు చేసిన కాజ్ నిజంగా వర్కౌట్ అయింది, అది నువ్వు ఏదే సాధించాలని అయిపోయావు. కానీ ఇప్పుడు క్రిమినల్ కేసులు పెట్టి కోర్టులో చేసిన వల్ల నీకు ఎక్స్ట్రాగా ఏంటి వచ్చేది రావు. సురేష్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరితో అన్న మాట్లాడి నీకు ఒక 4-5 కోట్లు ఒక సెటిల్మెంట్ వచ్చేటట్టు నేను మాక్సిమం ట్రై చేస్తాను. తను నువ్వు అని చెప్పి నేను అసలు స్టన్ అయిపోయాను. 5 కోట్లు ఆఫర్ ఇస్తే శ్రీరెడ్డి పొజిషన్ లో ఉన్నోళ్ళు నువ్వు అంటాం అనేది అసలు నాకు బిగ్గెస్ట్ షాక్ ఆఫ్ మై లైఫ్. దాని మూలాన నాకు తన మీద ఇంకా ఒక షార్పర్ ఫోకస్ వచ్చి ఎంత పెద్ద మనిషిని మనం ఛాలెంజ్ చేసే దమ్ము ఉంది అంటే అంత ఫోకస్ లో వస్తాం. ఉదాహరణకి ఇప్పుడు కత్తి మహేష్ ఎవరికి తెలియదు. అటెన్షన్ ఎప్పుడు వచ్చింది? పవన్ కళ్యాణ్ మొదలు వచ్చింది. మహేష్ కత్తి పవన్ కళ్యాణ్ అట్లా పిలవమని నేను ఇచ్చిన సలహా. దాంతో నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ టైం అర్జున్ రెడ్డి వచ్చినప్పుడు ఏం మాడుతున్నా అర్చోతనని అరిసి దానికి విజయ్ దేవరకొండ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి టోటల్ ఆంధ్రప్రదేశ్ టుక్ ఇట్ అట్ ఫేస్ వాల్యూ. ఒక అమ్మాయి ఎవరు తిట్టించారు పవన్ కళ్యాణ్ గారి తల్లిని? రామ్ గోపాల్ వర్మ. ఎవరు తిట్టారు? శ్రీరెడ్డి. రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ అవ్వాలంటే సపోర్ట్ చేస్తుంది ఎవరు? అంబటి రాంబాబు. అంబటి రాంబాబు ఎవరు? వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఎవరు? వైఎస్ జగన్. తిట్టించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కేస్ సాల్వ్డ్. అంతే. నారా లోకేష్ గారికి దీంట్లో సంబంధం లేదు. నారాసుర రక్తచరిత్రని మీరు నమ్మి పేపర్ కటింగ్లు వేస్తే న్యూస్ పేపర్లో వేసుకుంటే మీ పేపర్లో ప్రజలందరూ నమ్మి 151 ఎలా ఇచ్చారో మేము కూడా పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టింది భవిష్యత్తు నారా లోకేష్ గారు ఏమో, దాన్ని ప్రచారం చేస్తుంది, ప్రచారం చేయిస్తుంది వెనకాలని నారా లోకేష్ ఏమో, దాని మీద డిబేట్లు పెడుతుంది కూడా వాళ్ళే ఏమో అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు 2019 ఎన్నికల్లో మేము కూడా మోసపోయాం. మేము కూడా తర్వాత ఎలక్షన్స్ అయిన వెంటనే మీ అసలు రంగులు బయటపడినాయి చూడండి, తొక్కిపెట్టి నారదీసి నా కొడకలారా మిమ్మల్ని 11కి తీసుకొచ్చింది. ఎందుకంటే
2019 ఎన్నికలకి మీరు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం తాపేశారు. మీరు అధికారంకి వచ్చిన తర్వాత కొమ్ములు వచ్చి మీకు ఒక్కొక్కళ్ళకి చంద్రబాబు నాయుడు గారి భార్యని మీరు ఇలాగే దూషించారు. మీ స్పోక్స్ పర్సన్ ఎలా అయితే అఖిలానందన్ పుట్టుకు గురించి మాట్లాడారో యనమల రామకృష్ణ యాదవ్ అనే అతను, మీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నారా లోకేష్ పుట్టుకు గురించి అలానే మాట్లాడాడు. ఇందుకు గదర చెప్పుతో కొట్టింది మిమ్మల్ని ప్రజలు. అది ఇప్పుడు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించింది ఎవరో చాలా అనలైటికల్గా చెప్పా. మీరే నిర్ణయించండి. జై హింద్, జై జనసేన.